కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఖచ్చితంగా ప్రతి పండుగను గౌరవించుకోవాలని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కుమ్మరి శంకర్, నాయకులు పాల్గొన్నారు. हर साल जो है सो प्रताप रामकृष्ण जो है सो रमजान मुबारक के दिन साड़ियाँ बांटते हैं। आप लोग गरीब लोग, आप लोग उनके माँ बाप को, उनके बच्चों को, सबको मिजाज अच्छा रहने को, सेहतमंद होना बोल कर अल्लाह से दुआ करो। आप सब जो है सो मिलको दुआ करना और जो है सो उन्होंने जो है सो आप बात करो। 25 ఏళ్ల పైచిలుకు నుంచి కూడా ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా పేద ముస్లిం వారికి చీరల పంపిణీ నిర్వహించడం, మరి అందులో భాగంగానే ఈరోజు కూడా పేద మహిళలకు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకునే విధంగా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అలాగే పార్టీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. రంజాన్ శుభాకాంక్షలు. దాదాపు నేను సర్పంచ్ అయిన తర్వాత 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వం స్టార్ట్ చేయకముందు కూడా పేద మహిళల కోసం ప్రత్యేకంగా రంజాన్ మన శక్తి వరకు భగవంతుడే అందరికీ న్యాయం చేసే పరిస్థితి మనం సాధ్యమైనంత వరకు సాయం చేద్దామని ఆలోచనతో అది కంటిన్యూ చేస్తాము 25 ఏళ్ళకి వెళ్ళి కూడా. మరి ఆ విధంగానే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, కులానికి మతానికి పేదరికాలు లేవు. అన్ని మతాలలో పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు. భగవంతుని విశ్వాసం ఎవరి విశ్వాసం వాళ్ళు. మరి ఈరోజు కూడా మీరు మొత్తం భారతదేశం మీద చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వ ఫలాలు ఏదైతే ఉన్నాయో కుల మతాలకు అతీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇచ్చే రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ముస్లిమ్సా, హిందువులా, బౌద్ధులా, సిక్సా, జైన్సా అనే ఆలోచన లేకుండా ప్రతి వాళ్ళకి ఫలితాలు అందుతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం దాదాపు 11-12 సంవత్సరాలకి కూడా అనేక రకాలుగా తీసుకున్నాను. సరే, ఇస్లాం లావేరు, మత స్వేచ్ఛ ప్రతి వాళ్ళకు ఉన్నది. ఆ మత స్వేచ్ఛ ఏదైతుందో దేశ ద్రోహానికి కావాలి. ఈ దేశంలో బ్రతుకుతున్నాం, ఈ దేశం కోసమే మనం ప్రేమించాల్సిన ఆవశ్యకత కూడా మనందరి మీద. మరి వాటన్నింటిలో భాగంగా దాదాపు ఇక్కడనైతే కొన్ని వందల సంవత్సరాలు కూడా అందరూ కలిసిమెలిసి కూడా సహజీవనం కలిసి చేస్తూ ఉన్నాం. ఆ ఆలోచన కూడా ఎప్పుడు లేదు. అందుకోసం మీకు అందరికీ కూడా నేను గతంలో కూడా ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాను, ఇది రాజకీయాల కోసం చేసే కార్యక్రమాలు కాదు. మరి రాజకీయాలకు ముడిపెట్టకుండానే ఈ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఇవి ఇచ్చిన కనుక ఓటు ఏమని మేము ఇలా అడగలే. ఓటు అనేది స్వేచ్ఛ, అడిగే హక్కు ప్రతి వాళ్ళకు ఉన్నది. వేసే వాళ్ళకి ఇస్తారు, వేయని వాళ్ళకి ఇయ్యరు. దాన్ని ఆ ఆలోచన లేకుండా సామాన్య ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మరొకసారి కూడా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మనందరం కూడా బాగుండాలి, సమాజం బాగుండాలని కూడా మీకు కూడా ప్రార్థనలు చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతా